మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 26వ వార్డు కార్పొరేటరు శ్రీ దండు లక్ష్మీకాంతరెడ్డి గారు. రెండు 2029 ఎలక్షన్లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు ఎలక్షన్లు పెడితే కూడా తెలిసిపోతుంది. ఇంకా 2029 కంటే ఈ మహానుభావుడు ఇంకా ఎంత అప్పులు చేయాలనో ఇప్పటికే 3 లక్షల కోట్లు చేసినాడు 2 ఏళ్ళు. ప్రజలు మోసం చేసినారు అంటారు. 100% అది ప్రజలు ఆశపడినారు. అర్థమైందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో ఉండేటువంటి కార్యకర్తలను సరిగ్గా పట్టించుకోలేదు. సొంత పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలకు వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వైసీపీ గవర్నమెంట్ అప్పుడు ఉండింది అనే ఆరోపణలు ఉన్నాయి. మీరు చెప్పింది అక్షరాల నిజం. అది ఎమ్మెల్యేలకు కూడా అప్పట్లో పోతే మాకు జగన్ సార్ అపాయింట్మెంట్ ఇవ్వడంలా ఏంది మా పరిస్థితి అని వాళ్ళు బాధపడిన సందర్భాలు మేము విన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ల్యాండ్ పంచాయతీలు కావచ్చు, సెటిల్మెంట్లు కావచ్చు, ఇటువంటి వాటికి ఎక్కువగా లక్ష్మీకాంతరెడ్డి గారు ముందుంటారు ఇటువంటివి అనేటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. అవి తీర్చకపోతే నీకు అడిగి ఎవరు సార్ చెప్పు. సమస్యలు పరిష్కారం చేస్తే సరిపోతుంది, కానీ దాని మీద డబ్బులు దండుకున్నారనేటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. ఒక మాట చెప్తా అన్న, మా కాడికి పంచాయతీ చేయండి అని అడుక్కోనికి వచ్చినంత మీ మీద డబ్బులు తీసుకుంటాం చెప్పి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రసాదం ఏదైతే ఉందో లడ్డు కల్తీ విషయం ఏంటి అసలు? అది నిజంగా కల్తీ జరిగిందంటారా? వైసీపీ వాళ్ళు అనుకుందాం. అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా పెద్ద ఎత్తున దుమారం రేగినాయి. అంబటి రాంబాబు గారు తిట్టినారు, తప్పేముంది? మీరు తిట్టండి, లేకుంటే కోర్టులో కేసు వేయండి. మీకు ఎవరు చెప్పినారు ఇట్లా భౌతికంగా దాడులు చేయమని? వైసీపీకి సంబంధించిన మీ కార్పొరేటర్గా మున్సిపల్ కార్పొరేషన్లో మీకు అధికారులు స్పందిస్తున్నారా? ఒక కమిషనర్ గారే మా ఫోన్లో ఎత్తాడు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దిలీప్ శర్మ. ప్రస్తుతం కర్నూలు జిల్లా పాండ్యం నియోజకవర్గంలో రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి, కల్లూరు అర్బన్ మండలం, కల్లూరు రూరల్ మండలాల్లో తనకంటూ రాజకీయ పరంగా మొదటి నుండిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఆయన నిరంతరం ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలను తన వంతు కృషిగా పరిష్కార దిశగా అడుగులు వేస్తూ ప్రజాక్షేత్రంలో ఎప్పుడూ నిల్చున్నటువంటి వ్యక్తి. ఆయన ఎవరో కాదు, 26వ వార్డు కార్పొరేటరు శ్రీ దండు లక్ష్మీకాంతరెడ్డి గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మరిన్ని విషయాలు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. అన్న, ముఖ్యంగా మీ కుటుంబ నేపథ్యం ఏందన్న? మా కుటుంబ నేపథ్యం అంటే మాది ఇక్కడికి దగ్గరలో ఉన్న సల్కాపురం విలేజ్. తర్వాత మా స్టడీస్కి అని చెప్పి కర్నూలుకి వచ్చినాము. కర్నూలులోనే ఎడ్యుకేషన్ పూర్తయింది. సో ఇక్కడనే చిన్నగా వ్యాపారం చేసుకుంటున్నాము. కొంత ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత ఐటీసీలో జాబ్ చేయడం జరిగింది ఒక 2 ఇయర్స్. అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కర్నూలులో రాంభూపాల్ చౌదరి సారు మంత్రిగా ఉన్నారు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి. ఆయన ఫస్ట్ ఉద్యోగం నాకే ఇప్పించినాడు ఐటీసీలో బయ్యర్గా. నేను బీఎస్సీ క్యాండిడేట్. నాకు జాబ్ ఇప్పిసాక 2 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత అబ్రాడ్కి వెళ్ళిన ఒక 9 ఇయర్స్. తర్వాత రిటర్న్ వచ్చి దీంట్లోనే మన రాజకీయాలను కంటిన్యూ అయింది. మొదట మీ రాజకీయ ఆరంగేట ప్రవేశం ఏ విధంగా జరిగింది? అంటే మీరు మొదటి నుంచి కూడా, అంటే మీ తండ్రి గారి దగ్గర నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారా, లేదు అంటే మీ నుంచి రాజకీయం, మీ తరం నుంచి రాజకీయంలోకి మొదలైందంటారా? అట్లేం లేదు. మా నాన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీతో తిరుగుతూ ఉన్నారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పెద్ద ఆయనతో. దాని తర్వాత ఒకసారి 2005 కల్లూరు ఈ ఎలక్షన్స్ వచ్చినాయి, ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆంధ్రప్రదేశ్ అంతా. నాకు మా సల్కాపురం గ్రామం నుంచి డైరెక్టర్గా కల్లూరు వ్యవసాయ సహకార పరపతి సంఘంలో డైరెక్టర్గా ఏకగ్రీవం ఇచ్చినారు మా వాళ్ళు, మా ప్రజలు, మా వాళ్ళు. ఇచ్చిన తర్వాత అప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. అన్న నాకు 13 మంది డైరెక్టర్లలో మ్యాక్సిమం మన వాళ్ళే గెలిచినారు కాంగ్రెస్ పార్టీ తరఫున. సూర్యప్రకాష్ నాకు సింగిల్ విండో ప్రెసిడెంట్కి ఇచ్చినాడు. నేను 5 ఇయర్స్ అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాదాపు 7 ఇయర్స్గా సింగిల్ విండో ప్రెసిడెంట్గా కల్లూరుకు పనిచేసినాను. ప్రస్తుతం మీరు 26వ వార్డుకు సంబంధించి కార్పొరేటర్గా ఉన్నారు. ఇంకా హార్డ్లీ 1 or 2 monthsలో మీ పదవి కాలం కూడా అయిపోయి ఎగ్జాక్ట్ 1 month మార్చి 17th or 18th ద ఫైనల్ డేట్ అన్నా. ఈ 5 సంవత్సరాల్లో మీ కార్పొరేటర్ బాధ్యత మీరు తీసుకున్నారు కదా, అది మీకు ఎలా అనిపించింది? ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అయితే నేను బాగా సద్వినియోగం చేసుకున్నా.
మా వార్డు పరిధి వరకు దాదాపుగా ఒక 8 నుంచి 10 కోట్ల రూపాయల పనులు చేయించుంటాము. కాలువలు, కల్వర్ట్స్, సిమెంట్ రోడ్లు చాలా ఎక్కువ చేయించినాం. మా మేయర్ గారి సహకారం అయితేనేమి, మా నాన్న కాట్సాని రామభద్రన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు, ఆయన సహకారం అయితేనేమి, కమిషనర్స్ ఉన్నారు అప్పుడు బాలాజీ సారు, తర్వాత భార్గవ్ తేజ గారు ఉన్నారు అప్పుడు, వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్. మేము ఫోన్ చేసి కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి అవి వర్క్ కావాలంటే వాటిని ఎస్టిమేషన్ వేయించి టెండర్లో పెట్టి వర్క్లు తీసుకొచ్చి బాగానే దాదాపుగా ఫుల్ఫిల్ చేసినాం. మా 26వ వార్డు అనేది చిన్న వార్డు ఏరియా, బట్ డెన్సిటీ, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ. సో దాదాపుగా 99% చెప్పలేము కానీ 90% వర్క్స్ కంప్లీటెడ్. ఇంకా మీ వార్డుకి సంబంధించి ఈ పనులు చేసింటే బాగుండు అని అనిపించినవి కానీ, లేదా పనులు చేయలేకపోయినవి కానీ ఇంకేమైనా ఉన్నాయంటారా? దాదాపుగా లేవు, అన్ని పనులు చేసేసారు. దాదాపుగా 90% పనులు అయిపోయినాయి. అక్కడక్కడ ఎట్లా అంటే ఇప్పుడు మనకు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఫండ్నే అన్ని వార్డులకు పంచాలా ఈ ఆఫీసర్స్గా అందరు, ఎవరైతేనేమి ఆఫీసర్స్ అయితేనేమి, వాళ్ళ పైన ఉన్న మేయర్ అయితేనేమి, మేయర్కు అనుకూలంగా మేయర్ పైన ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అయితేనేమి వాళ్ళు రికమెండ్ చేస్తుంటారు. అట్లా అన్నీ చేసుకుంటూ పోయినాం. కానీ కల్లూరు పంచాయతీలో పాత కాలువలు ఉన్నాయి కొన్ని, అంటే అప్పుడు రాళ్లతో కట్టిన కాలువలు, రాయితో. అవి ఏమైనాయంటే ఇప్పుడు ఆ ఎలుకలు తోగడమా లేకుంటే కొంత ఎక్కువ కాలం పనిచేయడం వలన దగ్గరికి అయిపోయినాయి. అటువంటి కొన్ని కాలువలు ఉన్నాయి, అవి కూడా పెట్టినాము. మేబీ 1-2 నెలలు అయిపోవచ్చు మా పీరియడ్ అయిపోయే లోపల. ఇప్పుడు మీ కార్పొరేషన్కి సంబంధించి 26వ వార్డుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మళ్ళీ మీకు ఒకసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు నాకు మళ్ళీ నువ్వు ఉండు అంటే నేను కంటెస్ట్ చేస్తా. అవకాశం ఇస్తే అవకాశం ఇస్తే పైన ఉన్న నాయకుల మీద ఆధారపడ్డది కాబట్టి, ఒకవేళ ఇస్తే మీరు ఇంకా ప్రజలకు ఇంకా ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మ్యాక్సిమం మనము వార్డులలో తీసుకుంటే మెయిన్గా ప్రజలకు కావాల్సింది ఈ మురుగునీరు పోనీ కాలువలు కావాలా, వెహికల్స్ బాగా ప్రశాంతంగా పోవడానికి రోడ్లు కావాలా, తర్వాత స్ట్రీట్ లైట్స్ కావాలా, రోజువారీ పారిశుద్ధ్య పనులు కావాలి. ఇక్కడ అన్నీ ఒకసారి వేసేస్తే అన్నీ వచ్చేటివి, అన్నీ చాలా కాలం మనకు అందుబాటులోకి ఉండేటివి ప్రజలకు. కానీ పారిశుద్ధ్యం పనిలోనే అక్కడక్కడ కొంచెం అప్పుడప్పుడు ఎక్కడంటే మ్యాన్ పవర్ తగ్గడం వల్ల ఈ ఇళ్లలోంచి వచ్చే కస్సు కానీ ఆ గారి అవన్నీ పేరుకుపోవడం వల్ల అవి లిఫ్ట్ చేయడంలోనే కొద్దిగా లోపాలు ఉంటాయి. అది కూడా పారిశుద్ధ్య కార్మికులకు కూడా చేతులెత్తి మొక్కాల. ఆ పనులు ఎవరు చేయరు, వారు తప్ప. మీరు ఇప్పుడు ఇందుకు మాట్లాడుతున్నట్లుగా టికెట్కి వస్తే ప్రజల్లో ఏ నినాదంతో ఓట్లు అడగడానికి వెళ్తారు? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీ ప్రభుత్వం నడుస్తుంది, కూటమి ప్రభుత్వం నడుస్తుంది. కూటమి ప్రభుత్వంలో లోపాలను మీరు ఎత్తి ఏ విధంగా చూపించి ఓట్లు అడుగుతారా? లేదంటే ఇంతకు ముందు, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఆ ప్రభుత్వంలో లేరు కానీ మీది కార్పొరేటర్లుగా మీరు ఉన్నారు, మీరు చేసినటువంటి అభివృద్ధిని చూపించి మీరు ఓట్లు అడుగుతారా? ఇప్పుడు ఫస్ట్ నాకు ఉన్న సోర్స్ ఏమంటే, నేను ఆ ప్రాంతంలో మళ్ళీ ఒకసారి నిలబడి ప్రజల దగ్గరికి పోవాలంటే నేనేం చేసిన అని చెప్పుకోవడానికి నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇవి చేసిన ప్రతి ఇంటికి మనం పరిచయం ఆడ, ఆ సందుకు ఆ గొంతుకు అక్కడ ఏం చేసినామో చెప్పగల స్తోమత నాకుంది, ఎందుకంటే చేసినా కాబట్టి. రెండవది మా నాయకుడు రాంభూపాల్ గారు ఉన్నారు, ఆయన కూడా మాకు చేదోడు వాదుడు అంటే మాతోని కాని పనులు ఆయనతో చేయించినాం. కొన్ని మనకంటే కూడా పై స్థాయి పనులు ఉంటాయి, అంటే ఎక్కువ డబ్బుతో కూడుకున్న వర్క్లు ఉంటాయి, వాటికి అన్న రికమెండేషన్ ద్వారా అట్లా చేసినాం. మూడవది ఇప్పుడు మా జగన్మోహన్ సార్ ఉన్నాడు సుప్రీం, ఆయన ఇంకా ఏం చేసినా అనేది ప్రజలందరికీ తెలుసు. ఒకటే చెప్తాం, 2019-2024 మధ్యలో మా ప్రభుత్వం చేసినవి చూడండి, ఇప్పుడు 2024 నుంచి ఇప్పుడు కంటిన్యూ అవుతున్న ప్రభుత్వం చేసిన పనులు చూడండి. సింపుల్. ప్రజలేం తిక్కోళ్ళు కాదు. అప్పుడు జగన్ సార్ ఇచ్చిన పథకాలన్నీ కూడా ఇస్తూ సూపర్ 6లో ఉన్న పథకాలన్నీ ఇస్తాం అనుకున్నారు ప్రజలు. కానీ జగన్ సార్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారు? ఆల్రెడీ 2 years గడిచిపోనికి వస్తుంది. 2 yearsలో ఆయన ఏమి ఇచ్చినారు, ఏం చెప్పినాడు, ఏమి ఇచ్చినాడు, ఏమి ఇవ్వలేదు అనేది ప్రజలకు క్లియర్గా ఒక అవగాహన ఉంది. 2029 ఎలక్షన్లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు ఎలక్షన్లు పెడితే కూడా తెలిసిపోతుంది అది. ఇంకా 2029 కంటే ఈ మహానుభావుడు ఇంకా ఎంత అప్పులు చేయాలనో. ఇప్పటికే 3 లక్షల కోట్లు చేసినాడు, రెండేళ్ళు కూడా పూర్తి కాలే, 3 lakhs 3 లక్షల కోట్లు అప్పు చేసినాడు. మా జగన్మోహన్ రెడ్డి సార్ 5 ఏళ్ళు మంచి పరిపాలన ప్రజలకు ఇచ్చి అన్ని రకాలైనటువంటి ఆయన నవరత్నాల స్కీమ్లో ఏమైతే పథకాలు మనం ప్రజలకు అందించగలమో అని మేనిఫెస్టో రిలీజ్ చేసిన, ఆ మేనిఫెస్టో ప్రతి పథకం అమలు చేసి చూపించినాడు.
డైరెక్ట్ డిబిటీ అంటే అక్కడ ఆయన బటన్ వదిలితే ఇక్కడ ప్రజల అకౌంట్లో పడేటివి అట్లా 2,50,000 నుంచి 2,75,000 కోట్లు పడినాయి. తర్వాత మళ్ళా ఇండైరెక్ట్గా కొన్ని స్కీమ్స్ ద్వారా కూడా 1,00,000 కోట్లు పడినాయి. ఇంక ఎవరు చేస్తారు చెప్పి ఇంతోటు ఇవి చేస్తూ ప్రజలకు ఈ పథకాలు అందిస్తూ మళ్ళా పోర్టు డెవలప్ చేసినాడు, హార్బర్లు డెవలప్ చేసినాడు, నాడు నేడు కింద స్కూల్స్ కట్టినాడు, సచివాలయాలు కట్టినాడు, గ్రామాల్లో హెల్త్ సెంటర్లు కట్టినాడు. ఇంకా ఏం కట్టాలో చెప్పు, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి పెట్టినాడు స్టేట్లో. ప్రజలు ఏమనుకున్నారు, ప్రజలు ఇంత దారుణంగా స్వీకరిస్తారు అనుకోలే. ప్రజలు మోసం చేసినారు అంటారు. 100% అది ప్రజలు అంటే మోసం అని కాదు, ఆశపడినారు. అర్థమైందా? అది మోసం అని అనుకోండి, ఆశ అని అనుకోండి, ప్రజలకు తెలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసు కదా, గ్రామంలో కావాల్సినటువంటి వ్యవస్థ అంతా ఏర్పరిచినాడు. ప్రజలు ఒక్కొక్క కుటుంబము ఆర్థికంగా అభివృద్ధికి కావాల్సినటువంటి సహకారం అందించినాడు డైరెక్ట్ డిబిటీ ద్వారా. ఇంకా చంద్రబాబు నాయుడు చేసింది ఏముంది చెప్పు, అన్ని చేసి పెట్టినాడు. ఇంత అప్పుల 3,00,000 కోట్ల అప్పులు ఏం చేస్తున్నాడో ఏమో ఎవరికి అర్థం కావట్లే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో ఉండేటువంటి కార్యకర్తలను సరిగ్గా పట్టించుకోలేదు. ఇంకొకటి ఏంటంటే బలమైనటువంటి ఆరోపణలు ఏంటంటే సొంత పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలకు, ఎస్పెషల్గా మన కర్నూలు జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కొందరు 1 సంవత్సరంన్నర తర్వాత గెలిచిన తర్వాత కూడా పోయిన తర్వాత కూడా వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వైసీపీ గవర్నమెంట్ అప్పుడు ఉండింది అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అది మారిందంటారా? 2029 ఎలక్షన్లకి అది మార్పు జరిగి మళ్ళీ అది ఏ విధంగా చెప్పుకోగలుగుతారు మీరు కార్యకర్తలకు? మీరు చెప్పింది అక్షరాల నిజం. అది అంటే మేము విన్నాము, మేము పోయి చూడలే ఇది వాస్తవమా అవాస్తవం మేము వినలే. ఇట్లా మీలాంటి వాళ్ళు వీళ్ళు చెప్పంగా కొంత అయితే మేము విన్నాం. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక కార్పొరేటర్ను, నేను కార్పొరేటర్గా జగన్ సారు హవా వలన, భూపాల్ రెడ్డి ఉన్న కృషి వలన నేను మంచి మెజారిటీతో గెలిచిన. దాదాపుగా 1,800 ఓట్లు మెజారిటీ ఇచ్చినారు నాకు. నేను ఒక కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఇప్పుడు పెన్షన్స్ వస్తాయి. పెన్షన్లు రావాలంటే కొన్ని నియమ నిబంధనలు పెట్టినారు. ఇంతనే స్థలం ఉండాలా, ఆర్థిక పరిస్థితి ఉండాలా, కరెంటు బిల్ ఇంత రావాలా, 2 వీలర్ ఉండాలా, 4 వీలర్ ఉండకూడదు, ఇవో ఉన్నాయి కదా. వాటిల్లో ఇప్పుడు 200 అడుగుల స్థలం ఉంటుంది, ఒక 10 అడుగులు ఎక్కువ ఉంటే కూడా పెన్షన్ ఇవ్వకుండా పోయినారు. మేము కార్పొరేటర్లుగా 5-10 అడుగులు ఉంటే ఇవ్వండి అంటే కూడా సచివాలయం ఉద్యోగులు మమ్మల్ని లెక్క చేయలే. ఇంకా మేము ఎందుకు చెప్పండి అప్పుడు? సో అంటే ఒక కార్యకర్తకు అప్పట్లో మాకు విలువ లేకపోయిండొచ్చు, మా మాట వినకపోయిండొచ్చు, వాస్తవం అది. తర్వాత ఎమ్మెల్యేలకు కూడా అప్పట్లో పోతే మాకు జగన్ సార్ అపాయింట్మెంట్ ఇవ్వటంలా ఏంది మా పరిస్థితి అని వాళ్ళు బాధపడిన సందర్భాలు మేము విన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మాది ఆ స్థాయి కాదు. జగన్ సార్ ఇది చూడండి, ఆలోచించండి అని చెప్పే స్థాయి మాది కాదు. ఇప్పటికి కూడా ఎంతసేపు ఉన్నా మేము ఏదైనా చెప్పగలిగితే మా అన్న ఎక్స్ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి గారు ఆయనకు చెప్పగలుగుతాం తప్ప మా వాయిస్ అక్కడి వరకు వినిపించలేదు. సో ఇప్పుడు ప్రభుత్వం పోయిన తర్వాత జగన్ సారు కొన్నిసార్లు కార్పొరేటర్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, ఎంపీపీలను వీళ్ళందరినీ కూడా పిలిచి ఒకసారి ఆయన మాతో మాట్లాడడం జరిగింది. మా అభిప్రాయాలు అప్పుడు తెలియడం జరిగింది. దాదాపు నాకు తెలిసి జగన్ సార్లో అంటే అప్పుడు ఎట్లున్నారని నాకు తెలియదు, ఎందుకంటే మనం ఆ స్థాయి వ్యక్తులం కాదు. కానీ మొత్తం మీద అయితే జగన్ సారు ఈసారి కార్యకర్తలకు పెద్దపీట వేస్తారు, దాంట్లో డౌటే లేదు. ఇంకా అలాగే ఇంకోటి ఏంటంటే దండు లక్ష్మీకాంతారెడ్డి గారు అనేటువంటి ఆ వ్యక్తి మీద ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఒక కర్నూలు జిల్లాలో ఉండేటువంటి ఒక సీనియర్ నాయకుడు ఆయన వెనకాల ఉండి ల్యాండ్ పంచాయతీలు కావచ్చు, సెటిల్మెంట్లు కావచ్చు, ఇటువంటి వాటికి ఎక్కువగా లక్ష్మీకాంతారెడ్డి గారు ముందుంటారు ఇటువంటివి అనేటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఒకటి చెప్తా, మనం ఒక పార్టీ తరఫున తిరుగుతున్నాము, మన పార్టీకి మన కాడికి వచ్చేందుకు సమస్యలు ఉంటాయి. అవి తీర్చకపోతే నీ కాడికి ఎవరు వస్తారు చెప్పు? వాస్తవం. ఇప్పుడు మనమేం అన్యాయంగా అవతలను కొట్టి ఇతరులకు ఇప్పటంలే. నాయన కోర్టుకు పోయినా కాటికి పోయినా ఒకటి అంటారు. 1 2 పోలీస్ స్టేషన్ల కాడికి పోతే తెలరదు. మనం ఒకరి ముందు పోయి ఇట్లా చేతులు కట్టుకుని నిలబడాలి. ఏదో మనం ప్రశాంతంగా మన ఆఫీస్లో కూర్చుంటాము, మీకు ఒక గ్రౌండ్ ఏర్పాటు చేస్తాం, మాట్లాడుకోమని చెప్తాము, వాళ్ళ మధ్యన సయోధ్య కుదిరిస్తాం కూడా, నష్ట కష్టాలని చెప్తాం, ఇది హ్యాపీగా ఈయన ఎవరి దారి వాళ్ళు పోతున్నారు. అరే మేము చేయడం వల్ల కోర్టులో కేసులు తగ్గినాయి, పోలీస్ స్టేషన్లో పంచాయతీలు తగ్గినాయి. అవునా కదా? మరి దీన్ని కూడా ఇప్పుడు పచ్చ కళ్ళతో చూస్తే ఒక దేశం వల్ల పచ్చ కామర్లో చూసి అట్లుంటుంది పరిస్థితులు. ఇప్పుడు ఏ పార్టీలైనా కానీ రాజకీయ నాయకులు ఏ పార్టీనే తీసుకోండి, భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్న ఏ రాజకీయ పార్టీనైనా తీసుకోండి, వాళ్ళు చేసే పనులే ఇవి.
ఏమి వాళ్ళ ఎవరన్నా వస్తే కూడా కూర్చోబెట్టి మాట్లాడి సమస్య ఎట్లా పరిష్కరించాలి అంతవరకు ఆలోచిస్తారు తప్ప దాన్ని ఎదుటి పార్టీ అంటే మళ్ళీ ఇంకో పార్టీ తప్పుగా విమర్శిస్తారు. దానికి మనం బాధ్యులం కాదు. అంటే సమస్యలు పరిష్కారం చేస్తే సరిపోతుంది, కానీ దాని మీద డబ్బులు దండుకున్నారనేటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. అది ఏంది? ఒక మాట చెప్తా అన్న, రాజకీయాల్లోకి వచ్చినాక మన లోకల్ లాంగ్వేజ్ వాడుక భాషలు తప్ప అంటే కొరుక్కోవడం తప్ప ఏం లేదు. పచ్చిగా మన గ్రాంధిక భాష చెప్పాలంటే కొరుక్కోవడం తప్ప ఏం లేదు. మేమంతా కూడా వ్యవసాయం మీద ఫైనాన్స్ మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఆధారపడి రాజకీయాలు చేసినాం తప్ప ఎవడో మాకాడికి వచ్చిన మాకాడికి పంచాయతీ చేయండి అని అడుక్కొనికి వచ్చినంత మేమేదో డబ్బులు తీసుకుంటాం చెప్పండి. మేమేగా కాఫీ టీ వీలైతే రాత్రి మాతో కూర్చొని లిక్కర్ దాయిపోయిన పంచాయతీదారులు ఉన్నారు తెలుసా. ఓపెన్ గా ఇవి చాలా మంది చెప్పారు బయటికి. ఇవి వాస్తవాలు. రాజకీయ నాయకులు ఏమంటే పాపం భయపడతారు, సిగ్గుపడతారు, ఎవడేమనుకుంటాడు. మేము ఎవడి మీద ఆధారపడిన వాళ్ళం కాదు. స్వచ్ఛందంగా రాజకీయాలు చేస్తాం, మాకు నచ్చిన వ్యక్తికి మేము సపోర్ట్ చేస్తాం, అంతే. రెండే ఇడ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్లాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో అచంచలమైనటువంటి విశ్వాసంతో ఉండేటువంటి కలియుగ దైవం, ఆపద మొక్కలవాడు అంటారు, అనాథ రక్షకుడు అంటారు. అటువంటి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిగా జనాకర్షణ ఉండి బాగా ఇష్టపడేటువంటి ప్రసాదం ఏదైతే ఉందో ఆ తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డు కల్తీ విషయం ఏంటి అసలు? ఆ చర్చ ఇంకా జరుగుతూనే ఉంది. అది నిజంగా కల్తీ జరిగిందంటారా? ఒకటి చెప్తా, ఒకవేళ ఫస్ట్ ఒక పాయింట్ చెప్తా. కల్తీ జరిగింటే ఈ పాటికి చేసినోడు కనపడకుండా వాళ్ళు ఎవరు చేసినారో వైసీపీ వాళ్ళే అనుకుందాం. చేసింటే ఈ రోజుకి ఏం ఉండరు వాళ్ళు ఎవరు కూడా. అంత పవిత్రమైన స్వామి దగ్గర లడ్డూలో ఈ కొవ్వు కలిపినారంటారు కదా, ఇవన్నీ అవాస్తవాలు. ఇప్పుడు నేనే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒకటి మాట్లాడాలంటే నా కాడ ప్రూఫ్స్ ఉండాలా. నీ కాడ ప్రూఫ్స్ ఏం లేవు, అయినా ఏం లేవు. 40 ఏళ్ళ సీనియర్ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి డైరెక్ట్గా లడ్డూలో కొవ్వు కలిపినాడు అన్నారు. ఏమున్నాయి ప్రూఫ్స్ చెప్పి నీ కాడ? తర్వాత సిట్ వేసినారు, సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఏమొచ్చింది రిజల్ట్? దాంట్లో కొవ్వు అనే పదార్థం కనుగొనబడలేదని చెప్పింది. ఆయన మళ్ళీ బాత్రూంలో కడిగే, టాయిలెట్లు కడిగే కెమికల్స్ వాడినాడు అంటాడు. ఏంది? అంతకు దిగజారినాడు ఆఖరికి జగన్మోహన్ ఎదుర్కోలేక. నువ్వు 3 పార్టీలతో వచ్చి ఎదుర్కొని ఏదో ముఖ్యమంత్రి అయినావు. 5 ఏళ్ళు చల్లగా ఉండిపోకుండా వెంకటేశ్వర స్వామిని తెచ్చినావు. అసలు నీకు ఎవడిచ్చినాడు అధికారం వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడనీక? మాట్లాడితే హైందవులు మాట్లాడాలా, హిందూ స్వాములు మాట్లాడాలా, పీఠాధిపతులు మాట్లాడాలా? ఆడ ఏమైనా జరిగిందంటే నువ్వెవరు మాట్లాడనీక? నీవు 2004 జూలైలో ముఖ్యమంత్రి అయినావు. నీ పీరియడ్లోనే 4 ట్యాంకర్లు టిటిడి వాళ్ళు రిజెక్ట్ అని ఇస్తే ఆ ట్యాంకర్లు బయటికి తీసుకుపోయి మళ్ళీ వారం 2 రోజుల తర్వాత నీ రికమెండేషన్తో లోపలికి పోయినాయి. వాటితో లడ్డు తయారు చేసి పంపించినారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ జరిగిందని అప్పటి టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారే ఒక వీడియోలో, లేదు కల్తీ జరిగింది, సిట్టు సిబిఐ కూడా చెప్పింది, అవును జరిగింది, దానికి సంబంధించినటువంటి దోషుల్ని వాళ్ళ పేర్లు కూడా లిస్ట్ ఇచ్చినారు కదా అనేటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి అప్పటి టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి తప్పంటారా? నేనేం చెప్తున్నా అంటే, కల్తీ అంటే ఇప్పుడు నెయ్యి ఉంటుంది. నెయ్యిలో మీకు తెలుసు పాలు వేరిన తర్వాత వెన్న తర్వాత నెయ్యి తీస్తారు. ఇట్లాంటివి కాకుండా కల్తీ అంటే ఏదో చిన్న అంటే నెయ్యికి సమానమైనటువంటి ఇంకా ఆయిల్స్ ఉంటాయి. అవి ఏమన్నా కలిపి వాడినారేమో చెప్పలేము. కానీ ఎవడన్నా అంత పెద్ద దేవుని దగ్గర జంతువుల కొవ్వు కలుపుతాడా చెప్పండి? కానీ సిబిఐ రిపోర్ట్లు కావచ్చు, సిట్ రిపోర్ట్లు కావచ్చు, యానిమల్ ఫ్యాట్ కలిసిందని కానీ కలవలేదని కానీ అనేటువంటి రిపోర్టు, ఇందులో పూర్తిగా నెయ్యి అనేటువంటిదే లేదు. కృత్రిమంగా తయారు చేసినటువంటి పదార్థాల మిశ్రమం, దానిని నెయ్యిగా పరిగణించి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలుగా తయారు చేశారు అనేటువంటి విషయం సిబిఐ ఎంక్వైరీలో కావచ్చు, సిట్లో కావచ్చు ఒక కాపీగా మెన్షన్ చేస్తున్నారు అని చెప్పి టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఓకే, ఇప్పుడు సిబిఐ రిపోర్ట్ ఏమి ఇచ్చింది అనేది మీ దగ్గర ఉంటుంది. దానిలో వాళ్ళు ఏమి ఇచ్చినారు, మనం ఏమిటి మీద పోయినాం సుప్రీంకోర్టుకు, ఒక విషయంలో పోయినాం. దీంట్లో జంతువులకు కలిసి ఉందా లేదా అంటే వాళ్ళు ఏమన్నారు, మేము కనుగొనబడలేదు అన్నారు. అవునా కదా? అంతే. నేను దాంట్లో కొవ్వు లేదు, కొవ్వు ఉంది. ఇప్పుడు వీళ్ళు ఇంకా కోడిగుడ్డు మీద ఈకలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. వాస్తవం చెప్తా, నీకు లేదంటే లేదు, అయిపోతే. ఇప్పుడు దీని నుంచి వచ్చిన నష్టం, ఇప్పుడు ఆ దేవుని నువ్వు తీసుకొని వచ్చినావు, ఇప్పుడు డ్యామేజ్ ఎవరికి? ఆఖరికి హెరిటేజ్ మీద పోయింది సమస్య. అవునా కదా? ఇందాపూరు డైరీ అనేది దీనికి అనుబంధ సంస్థ. ఎవరికి? హెరిటేజ్కు. ఇందాపూరుడు 290 రూపాయలకు సప్లై చేసిన నెయ్యి
క్యాన్సిల్ చేసి 2014-19లో వాళ్ళకి ఇచ్చినారు వీళ్ళు ఎవరు టీటీడీ బోర్డు. టీటీడీ బోర్డు వాళ్ళు అంటే ఎవరు అప్పుడున్న చైర్మన్ వచ్చేసి చంద్రబాబు నాయుడు మనిషి, అవునా కదా? వైసీపీ నాయకులే కొందరు నెయ్యి కల్తీ జరగలేదు, ఆవు తినేటువంటి దానలో కావచ్చు గడ్డిలో కావచ్చు అక్కడ కల్తీ జరిగి ఆవు పాలల్లోనే కల్తీ జరిగింది అన్నటువంటి విషయం వైసీపీ నాయకులు కొందరు ఆరోపణలు చేసినారు. అది ఏ విధంగా తీసుకుంటారు? ఒకటి చెప్తామండి, అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాం, ఏ పార్టీ వాళ్ళని మనం ఏం చేయలేం. శాస్త్ర అంటే మీ పార్టీ వాళ్ళే కదా వైసీపీ. ఎవరైనా కానీ పక్కాగా తెలిసే మాట్లాడాలి. ఇప్పుడు నేను ఒక విషయం మీకు చెప్తా బాగానండి. ఇప్పుడు మన కృష్ణానగర్ ఆ ప్రాంతంలో పాలు పిండుకునే పాల రైతులు ఉన్నారు, కొంతమంది పాలు పిండి అమ్ముకొని బతికేవాళ్ళు. ఇప్పుడు ఆల్కహాల్ తయారు చేస్తారు కదా మొక్కజొన్న నుంచి. ఆల్కహాల్ తయారైన తర్వాత వేస్ట్ ప్రొడక్ట్ వస్తుంది ఒకటి మొక్కజొన్న, అది తెచ్చి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే వస్తారు, నంద్యాల నుంచి బండి తీసుకొని వచ్చి ఆ వేస్టేజ్ని అమ్మిపోతారు బరగొడ్లకు కొంటున్నారు. ఆ పాలు తాగితే అవి ఒక రకమైన టేస్ట్ ఉన్నాయి, వాటి నుంచి వచ్చిన పెరుగు ఒక రకమైనటువంటి టేస్ట్ ఉంది. మళ్ళీ ఇది వాస్తవం. ఇప్పుడు ఆవులకు మనం ఏం పెడుతున్నాము అనేది తెలుసు. ఇప్పుడు పల్లెలకు నీకు పల్లెల్లో పాలు ఎంత శ్రేష్టంగా ఉంటుంది తెలుసా? పల్లెల్లో పాలు నువ్వు కొనుక్కొచ్చి ఇంట్లో పేరేసి పెరుగు తిను, ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు మనము విజయ పాలు తీసుకున్నా కూడా, లేకుంటే ఇక్కడ కర్నూలు టౌన్లలో పాలు తీసుకొని మనం పేరబెట్టి తింటే కూడా అది పులుపో లేకుంటే పేరిన వెంటనే తింటే బాగుంటుంది. పేరినాక ఒక గంటకు తిన్నాం అనుకో పుల్లగా ఉంటుంది తెలుసా. అదే పల్లెల్లో పెరుగట్టు ఉండదు, ఎందుకంటే వాళ్ళు వీటికి పెట్టే పదార్థాలు అట్టుంటాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా ఉంది అంటే కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన, ఈ సూపర్ 6 పథకాల అమలు కావచ్చు, ఇవి ఏ విధంగా ఉంది, అమలు అవుతున్నాయా అసలు? నేను ఒకటి చెప్తా. ఇప్పుడు జగన్ సార్ ఇచ్చిన పథకాలన్నీ ఇస్తున్నాడు. ఫస్ట్ అంటే మనం అప్పుడు అమ్మఒడి, నాడు నేడు స్కూల్స్ డెవలప్మెంట్, తర్వాత రైతు భరోసా, పెన్షన్లు ఇవన్నీ కూడా టైం టు టైం ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళము. ఎవ్రీ 6 monthsకి ఒకసారి కొత్త పెన్షన్లు, అంటే 60 సంవత్సరాలు నిండిన వ్యక్తులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకునేవాళ్ళు. మేము మా సచివాలయాల్లో పోయి మేము మంచిగా తెలుసా, ఎవ్రీ 6 monthsకి ఒకసారి మమ్మల్ని పిలిచేవాళ్ళు, మా చేతుల మీదుగా కొత్త పెన్షన్లు ఇచ్చేవాళ్ళం. అంటే 5-10 సచివాలయంకు 5-10 ఇచ్చినామంటే రాష్ట్రం మొత్తం మీద ఎన్ని సచివాలయాలు చెప్పండి, దాదాపు 14-15 సచివాలయాలు ఉన్నాయి. అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించి చట్టబద్ధపరంగా ఎటువంటి భవిష్యత్తులో ఎటువంటి లోపాలు కానీ కారణాలు కానీ చూపెట్టకుండా అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించే విధంగా పార్లమెంట్లో టీడీపీ కూటమి ప్రభుత్వం చొరవతో పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టబోతుందని ఒక సమాచారం. దాని మీద మీ పార్టీకి సంబంధించిన స్టాండ్ ఏంటి, లేదా మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? నేనైతే ఒకటే చెప్తా. ఇప్పుడు మన రాష్ట్రానికి హైదరాబాద్ ఉండింది, 23 జిల్లాలకు ఒక పెద్ద క్యాపిటల్. అది ఆ క్యాపిటల్ని ఏమి మన ప్రభుత్వాలు కట్టలే. మన ప్రభుత్వాలు అప్పుడు ఏం చేసినాయి, గవర్నర్కి ఒక బంగ్లా, ముఖ్యమంత్రి వారి నివాసము, మంత్రుల నివాసాలు, తర్వాత మనకు ఒక అసెంబ్లీ సెక్రటరియట్ కట్టుకున్నారు. అంతే. కట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా ప్రజలు రాజధానిని రావడం జరిగింది, చిన్న చిన్నగా వెంచర్లు పడడం జరిగింది. అట్లా ఈ రోజుకు 400 సంవత్సరాలు అయింది హైదరాబాద్ నగరం, మహానగరం పుట్టి. అవును, 405 ఏళ్ళు, 415 అయింది. అట్లా దినాభివృద్ధి చెందుతూ వచ్చింది. అది నువ్వు కూడా ఇప్పుడు 13 జిల్లాలు మన ఆంధ్రప్రదేశ్ ఏమి పెద్ద ఉత్తరప్రదేశ్ లేకుంటే యాదో మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రం అయితే కాదు, 13 జిల్లాలు ఉన్నాయి. నీకు 13 జిల్లాలకు కావాల్సిన రాజధాని ఎంత? ఒక 10,000-20,000 ఎకరాలు తీసుకో, నీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకో, అసెంబ్లీ కట్టుకో, సెక్రటరియట్ కట్టుకో, హైకోర్టు కట్టుకో, వివిధ రకాలైనటువంటి మన డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకు మంచి హెడ్ ఆఫీస్ కట్టి తర్వాత వదిలిపెట్టు. ఇప్పుడు కర్నూలు ఉంది, కర్నూలులో ఉదాహరణ కర్నూలులో బిల్డర్స్ ఉన్నారు. ఎవరు? స్కంద సురేష్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ బీకే సింగ్ ఉన్నాడు, కేజీ రెడ్డి గారు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు వాళ్ళు వెంచర్లు వేస్తా వాళ్ళు నమ్మకంగా పనిచేసినందుకే ఈరోజు ప్రజలు వాళ్ళ దగ్గర కొంటున్నారు, వాళ్ళు మంచి బిల్డింగ్స్ కట్టిస్తున్నారు. అట్లనే రాష్ట్రంలో కొన్ని వేల మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. నీకు కావాల్సింది నువ్వు తీసుకో, మిగతాది పోయి వాళ్ళే రైతుల కాడ కొన్ని వెంచర్లు వేసుకుంటే ఈ పాటికి అమరావతి పట్టణం ఏర్పడేది. అక్కడ వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వం ఏర్పడి ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏం మాట్లాడితే ఎవరికి తెలియదు. ఒకసారి 40,000 ఎకరాలు అంటాడు, ఒకసారి 80,000 అంటాడు. ఇప్పుడు 40,000 ఎకరాలు అంటే కొంత ప్రగతి ఉంటుంది, కొంత డిమాండ్ ఉంటుంది. నువ్వు అదే మళ్ళీ 80,000 ఎకరాలు అంటే ఎవడు కొనాలి చెప్పండి? ఇప్పుడు నువ్వు వదిలిపెట్టేసే, నీకు కావాల్సి నువ్వు కట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దిగుతారు, రంగంలోకి కొంటారు, వెంచర్లు వేస్తారు, ఇండ్లు కడతారు, రోడ్లు వేస్తారు, అయిపోయా. నువ్వు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేయాలని నీతో అవుతుందా? 80,000 సింగపూర్ టెక్నాలజీ అని చెప్తున్నారు కదా. సింగపూర్ టెక్నాలజీ అని ఆ ఈశ్వరన్ జైలు వేయించా తెలుసు కదా. ఇంతకుముందు వచ్చి ఈశ్వరన్ అని ఒక మంత్రి వచ్చి హడావుడి చేసిపోతే ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడా?
ఇక్కడ సింగపూర్లో. ఈయన జైలుకు పోయొచ్చా దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 300 కోట్ల రూపాయలు ఎవడో మన ఆంధ్రప్రదేశ్లో ఎవడు కనిపెట్టలేకపోయారు, దాన్ని మహారాష్ట్రలో ఒక సామాజిక కార్యకర్త కనిపెట్టినాడు జిఎస్టీ పేమెంట్ విషయంలో. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంని కేంద్ర ప్రభుత్వము విబ్జీ రామ్జీగా ప్రకటించింది. దాని మీద మీ అభిప్రాయం? అది మంచి పద్ధతి. ఈ పేరు మారిస్తే ఏమైందా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి పూర్తిగా వైవిధ్యంగా ఆరోపణలు చేస్తూ ఉంది కదా, దానికి సంబంధించి మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు దేశానికి చేసింది ఏమీ లేదు. ఒక పిల్లోడు పుట్టి వాంతకు వాడు ఎదుగుతా అంటే తల్లిదండ్రుల సహకారంతో ఎట్లయితే ఒక వ్యక్తి అభివృద్ధిలోకి వస్తాడో అట్లా దేశం అభివృద్ధిలోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు, దేశానికి నష్టం తప్ప. వైసీపీకి సంబంధించిన మీ కార్పొరేటర్గా అంటే మీకు సంబంధించినంత వరకు మున్సిపల్ కార్పొరేషన్లో మీకు అధికారులు స్పందిస్తున్నారా? అధికారులు బాగానే స్పందిస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. ఈ వరకు అంటే అసిస్టెంట్ ఇంజనీర్ ఉంటారు, ఆయన పైన డిఈ ఉంటారు, డిఈ పైన ఈ ఉంటారు, ఏసీ వీళ్ళంతా పర్లేదు. కానీ ఒక కమిషనర్ గారే మా ఫోన్లో ఎత్తాడు. కమిషనర్ గారు వైసీపీ ప్రభుత్వానికి స్పందించట్లేదు అంటారు? 100%. అసలు ఫోన్లు చేస్తే ఫోన్లు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఉన్నది ఎందుకు చెప్పండి? మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నది ప్రజల నుంచి, లేదా మాలాంటి బాధ్యత, ఇప్పుడు మాకు ఒక బాధ్యత ఉంది కార్పొరేటర్గా ఉన్న మాలాంటి బాధ్యత గల వ్యక్తులు ఫోన్ చేసి కూడా లిఫ్ట్ చేయటం లే. మా ఫోన్లో లిఫ్ట్ చేయనప్పుడు ఇంకా సామాన్యమైనటువంటి ఎవరన్నా ఉంటారు కొంతమంది, మా గాడికి ఎందుకు, వాస్తవం కార్పొరేటర్ గాడికి ఎందుకు పోవాలా, మేమే కమిషనర్తో మాట్లాడతామని ఇంకా వాళ్ళ ఫోన్లో ఎప్పుడు ఎత్తాలి చెప్పండి? కమిషనర్ గారు అంటే ఒకటి గుర్తొచ్చింది, ఈ మధ్య కాలంలో మీ పదవీ కాలం ముగుస్తున్న సమయంలో నాకు తెలిసినంత వరకు మొన్న జరిగిన సర్వసభ్య సమావేశం అదే లాస్ట్ అనుకుంటా మీకు మీ పీరియడ్కి సంబంధించింది. ఆ రోజు జరిగినటువంటి గందరగోళం రసాభాస ఏంటి, అసలు ఆ గందరగోళం ఎందుకు జరిగింది, దానికి గల కారణాలు ఏంటి? యాక్చువల్గా ఆ రోజు సభ అనేది కొనసాగించాల్సింది, కానీ కొంతమంది పట్టుదల కొన్ని విషయాల మీద కమిషనర్ గారు బాగా అతను స్పందించకపోవడం అయితేనేమి, ఆయన ఉంటేనే ఆ రోజు ఆ సభ పూర్తిస్థాయిలో జరిగేది. ఆ కమిషనర్ గారే లేరు, ఎందుకు సభ జరపాలా, సభ పెట్టండి అని చెప్పి ఆయన రావటంలా ఎందుకనే ఒకే ఒక పంతం మీదనే అది డ్రాప్ అయిపోయింది ఆ రోజు. పోతిరెడ్డిపాడుకు సంబంధించి పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి అది కూడా ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. ఆ ఇష్యూ ఏంటి అసలు? అది ఇప్పుడు మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ సార్ ఒక 2000 మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక జీవో రిలీజ్ చేసి అక్కడ పనులు మొదలుపెట్టినాడు. అదే టైంలో సెంట్రల్ గవర్నమెంట్ తెలియపరిచినాడు. అవును, ఇది ట్రిబ్యునల్ ఉంటాయి కదా, మనం వాటర్ స్కీమ్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ ఉంటుంది. ఆయన తెలియజేసి వర్క్ స్టార్ట్ చేసినారు. వర్క్ స్టార్ట్ చేసిన ఒక 15 to 20% వర్క్ మొదలైన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో కొంత ఆపండి పని అని చెప్పినారు. సరే అని చెప్పి ఇంకా కామన్ అవి పైనుంచి అట్లనే వస్తుంది, వీళ్ళు మొత్తం పని చేసుకుంటూ పోయినారు. మన ప్రభుత్వం పడిపోయి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసరికి 85% పనులు అయిపోయినాయి. మనము ఇప్పుడు మీకు తెలుసు, మన రాజశేఖర రెడ్డి సారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 40,000 క్యూసెక్కులు మనం తీసుకొని పోవడానికి ఒక జీవో ఇష్యూ చేసినాం 2005 ఆ సమయంలో. అప్పటి నుంచి అవి తీస్తూ ఉన్నాం. కానీ మనం అక్కడ 4 TMCలు మాత్రమే బయటికి తీయగలుగుతున్నాం పోతిరెడ్డిపాడు నుంచి. కానీ ఇదే సందర్భంలో తెలంగాణ వాళ్ళు 8 TMCలు నీళ్ళు తీసుకుపోతున్నారు. వాళ్ళంతా తీసుకుపోతున్నాం, మనం ఇంత తీసుకుపోతున్నాం. వాళ్ళకంటే మనది పెద్ద రాష్ట్రం. మనం ఈ రాయలసీమ అంటే పూర్తి నీరు లేక కొంత వెనుకబడిన ప్రాంతం 100%. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 40,000 కెపాసిటీని 80,000 తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే జగన్ సార్ దానికి పోతిరెడ్డిపాడుకు 10 తూములు పెట్టి ఒక్కొక్క తూము నుంచి మనము 5-6,000 క్యూసెక్లు అట్లా తీయొచ్చనే ఉద్దేశంతోనే ఒక 50,000 నుంచి 60,000 లేదా 60,000 నుంచి 70,000 తీసుకుపోవచ్చనే ఉద్దేశంతోనే, దాన్ని 80,000 కూడా తీసుకుపోవచ్చనే ఉద్దేశంతోనే 10 తూములు పెట్టినాడు. అంతకుముందు రాజశేఖర సార్ వారు ఉన్నప్పుడు 5 తూములే ఉన్నాయి. మొత్తం 15 తూములతో పని, అదే మొత్తం మనం నీళ్లు డ్రా చేయొచ్చు. ఒక్కొక్క తూము నుంచి 6,000 చేసి కూడా 10,90,000 తీసుకుపోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చి తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడము, ఆయన కూర్చొని ఇట్లా రూమ్లో మాట్లాడడము, బయటకు వచ్చిన తర్వాత ఆ వర్క్లు స్టాప్ చేసినారు. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లడ్డు వివాదం గురించి కావచ్చు, ఇంకోటి ఇప్పుడు పోతిరెడ్డిపాడుకు సంబంధించినటువంటి ఇది కావచ్చు, మొన్న ఈ మధ్య అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా పెద్ద ఎత్తున దుమారం రేగినాయి.
దానికి సంబంధించి వైసీపీ పార్టీ తరఫున కావచ్చు, మీ వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏమంటారు? ఇప్పుడు ఒకటి చెప్తాను, అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడును తిట్టాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన గౌరవప్రదమైన ముఖ్యమంత్రి గారు, ఈయన మాజీ ముఖ్యమంత్రి గారు. అక్కడ మాజీ మంత్రి గారు సారీ, అక్కడికి పోతున్నాడు. ఆ బ్యానర్ తీసేయాలా, తొలగించాలా, గుడికి పోయి వచ్చి అడుగు. అక్కడికి వచ్చిన ఇంకొక సామాజిక వర్గం వాళ్ళు, మన పేర్లొద్దు, ఇష్టం వచ్చినట్లు బండబూతులు తిట్టారు ఆయన. ఎవరిని? అంబటి రాంబాబు. తల్లిని, పిల్లను, పిల్లాన్ని, పాటి తమ్ముళ్ళను, కులముతో సహా తిట్టినారు. ఏం పని అని చెప్పండి అంత దారుణంగా? ఆయన ఏమని అన్నాడా మిమ్మల్ని? ఆ బ్యానర్ వేశారు, బ్యానర్ తీసేయండి అన్నాడు. వాటికి స్పందించి ఈయన ఏదో మాట్లాడినాడు పొరపాటుగా, అంతే తప్ప చంద్రబాబు నాయుడు అనాల్సిన అవసరం ఏమని చెప్పాడు. మళ్ళా తర్వాత సారి క్షమాపణ కూడా చెప్పినాడు. నేను కూడా నాకు ఇంత వయసు వచ్చింది, నేను ఒక హోదాలో ఉన్న వ్యక్తిని, నేను కూడా తొందరపడి తూలనాడినాను, నువ్వు క్షమించండి అన్నాడు. ఇంకెక్కడికబ్బా? ఇప్పుడు ఆయన ఎవరు, ఏబిఎన్ వెంకటేశ్వరరావు ఎవరో ఉన్నారు అండి, ఇంతకుముందు ఇంటెలిజెన్స్ ఐజీగా రిటైర్ అయినారు. ఆయన స్వయాన చెప్తున్నాడు తెలుగుదేశం పార్టీ గురించి. ఆయన ఒకప్పుడు జగన్ సార్ను వాడు వీడు అన్న వ్యక్తి ఆయన. ఈరోజు జగన్ సార్ అంటే అభిమానిస్తున్నాడు కానీ విమర్శించటంలే. సొంతం వాళ్ళ సామాజిక వర్గం పార్టీ అది తెలుగుదేశం పార్టీ అంటే ఆయన్నే విమర్శిస్తున్నాడు. అవును, అంబటి రాంబాబు గారు తిట్టినారు, తప్పేముంది? మీరు తిట్టండి, లేకుంటే కోర్టులో కేసు వేయండి. మీకు ఎవరు చెప్పినారు ఇట్లా భౌతికంగా దాడులు చేయమని? ఆయన స్వయాన స్టేట్మెంట్ ఇచ్చిన చూసినారా? అవును. జగన్మోహన్ రెడ్డి గారు కనుక 2029లో అధికారంలోకి వస్తే ఇంకొక దారి చూసుకుంటారు అంటే రప్పా అని అట్లా కాదు. అప్పుడు కాదు, ఇప్పుడు మనం బతకాలా, మనం సర్వైవ్ కావాలంటే ఏముంది చెప్పండి? మనం కాపాడుకోవాలంటే ప్రజాస్వామ్యంలో మనకు ఒకటి ఉంది. నన్ను నేను కాపాడుకోవడానికి, నాకు ప్రాణహాని ఉన్నప్పుడు నన్ను కాపాడుకోవడానికి నేనేమైనా చేయొచ్చు, అవునా కదా? అట్లా ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్. ఇప్పుడు అంబటి రాంబాబు సార్ ఎన్నాలని చెప్పి దాపెట్టుకుంటారు చెప్పండి? ఆ సామాజిక వర్గమైన ఎన్నాలని ఇబ్బంది పడతారు చెప్పండి ఒకరి నుంచి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము కొత్తగా యూజీసీ యాక్ట్ 2026 అని ఒకటి ప్రవేశపెట్టింది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు సమర్థిస్తారా? నేనైతే ఆ బిల్లును వ్యతిరేకిస్తా 100%. ఎందుకంటే ఇప్పుడే బయట సమాజంలో ఎక్కడ లేని చట్టాలు వచ్చి అభివృద్ధి చెందే వారికి కాళ్ళకు అడ్డం వేస్తూ, ముందు పోనీయకుండా వెనుకలు పోనీయకుండా ఈ కొన్ని చట్టాల వల్ల కొంతమంది దేశం వదిలిపెట్టి వేరే దేశాలకు పోతున్నారు. ఎందుకు ఇక్కడ ఉండాలని. ఇప్పుడు మళ్ళా ఈ చట్టాలను చూడండి, యూనివర్సిటీలో కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తే ఎంత అన్యాయం చూడండి. వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టాలంట. కేసులు పెట్టిన వెంటనే కేసులు కూడా ఇన్ని రోజులలో పరిష్కారం కావాలంటే ఎక్కడికి చెప్పండి? సుప్రీంకోర్టు అయితే దాన్ని నిలబెట్టేసింది, స్టే విధించింది. తప్పది. అక్కడ పిల్లలు ఇప్పుడు ఎంతసేపు ఉన్నాడు, చదువు పోరాటం అనేటివి రెండే ఉంటాయి. చదువుకోవాలా, మార్కులు బాగా తెచ్చుకోవాలా, చెప్పింది శ్రద్ధగా వినాలా, ఇవే ఫైట్ జరుగుతుంటాయి. ఏదైనా ఇప్పుడు విద్యార్థి సంఘాలు ఉన్నాయి, అక్కడ కూడా నువ్వు ఈ కేసులు అంటే అగ్రవర్ణాల పిల్లలు చదువుకోకూడదా? ఇంకా ఉద్యోగాల్లో రిజర్వేషన్ తక్కువ చేసిరి. 90% 95% వచ్చిన పిల్లోడు కూడా ఈరోజు మెడిసిన్లో ఇంటర్మీడియట్లో మెడిసిన్ కానీ ఇంజనీరింగ్లో 90% వస్తే వాడికి రాగా డిగ్రీ చదువుతున్నాడు. సరే, మన కర్మ అయితేనే డిగ్రీ చదువుతున్నాడు. ఇంకా ఆ డిగ్రీ కూడా చదువుతలేరు వీళ్ళు. అంటే డిగ్రీ అంటే యూనివర్సిటీలో చదవాలి. యూనివర్సిటీలో కూడా ఇన్ని లొల్లీలు అవసరమా? తప్పది. ఈక్విటీ కమ్యూనిటీ అంట, ఈక్విటీ అనవసరం. ఇప్పుడు ఒకటి చెప్తా నేను ఒకటి బాగా చెప్తా. కొన్ని కేసులు పెట్టి కొన్ని కేసులు వాళ్ళు పెట్టడంలే. ఎవరైతే ఆ కేసు పెట్టడానికి అర్హుడో వాళ్ళు పెట్టడంలే. వాడిని ఆ రాజకీయ పక్షమోడు ఈ రాజకీయ పక్షమోడు మీద, ఈ రాజకీయ పక్షమోడు ఆ రాజకీయ పక్షం మీద పెట్టడం వల్ల ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా? వాళ్ళు వద్దులే, వీళ్ళతో ఎందుకనే పరిస్థితి తెచ్చినారు వీళ్ళే. అది వీళ్ళు గమనించడం లే. ఎవరైతే ఈ సామాజికంగా కేసులు పెట్టడానికి పెట్టిస్తున్నారో వాళ్ళు గుర్తించడంలే. డబ్బులు ఇవ్వటంలే, వ్యాపారాలు అంటే వద్దులే వీళ్ళు. ఇవన్నీ తెచ్చింది వీళ్ళే, రాజకీయ స్వప్రయోజనాల కోసం ఆ సామాజిక వర్గాన్ని నాశనం చెప్తున్నారు. వాళ్ళు అది కనుక్కొని ఇప్పుడు మీరు చూసినారు కదా, ఎన్నో కేసులు పెట్టారు. ఏమన్నా కేసులు ఎక్కడో 90 కేసులు పెడితే 88 కేసులు ఫాల్తు కేసులు వెళ్తున్నాయి, 1, 2 వెళ్తున్నాయి. అవి కూడా ఏమంటే వాడు ఏమి ఇచ్చుకోలేకను పాపం నిస్సహాయుడు కాబట్టి వాడు జైలు పోతున్నాడు. మీరు రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజకీయ నాయకులుగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు ప్రస్తుతం మీరు ఉన్నారు. ఈ ఇద్దరిలో
ఎవరు మీకు బాగా సుపరిపాలన ఎవరు బాగా అందించారంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అందించారా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందించారా? ఇప్పుడు ఒకటైతే చెప్పగలం ఇడ, రాజశేఖర రెడ్డి సారు పరిపాలనలో ఆయన ప్రజలకు దగ్గరుండి తక్కువ సంక్షేమ పథకాలతో ఎక్కువ పాపులారిటీ వచ్చింది ఆయనకు. జగన్ సార్ పరిపాలనలో ఎక్కువ సంక్షేమ పథకాలతో చాలా పాపులారిటీ వచ్చింది ఈయనకు కూడా. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ మూడు పార్టీలు ఏకమై, అర్థమైనా, బీజేపీకి ఒక 5 to 6%, 7% ఓట్ బ్యాంకు, దీనికి ఒక 30%, 35% ఉంది జనసేన, ఇంకా వాళ్ళు సామాజిక కాపులు అందరు కలవడం వల్లనే మనం ఓడిపోవడం జరిగింది తప్ప. ధన్యవాదాలు అన్న, మీ అమూల్యమైన సమయాన్ని మాకు సుమన్ టీవీ స్టూడియోకు కేటాయించినందుకు చాలా 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 ధన్యవాదాలు. అలాగే సుమన్ టీవీ వ్యూవర్స్కి మరొకసారి ధన్యవాదాలు. మరొక ఎపిసోడ్ మరొక గెస్ట్తో మనం మళ్ళీ కలుద్దాం. నమస్తే.